చిట్టి నీకు విషయం తెలుసా? నీ పట్టీలు కొట్టేసింది ఆ పని మనిషే. అదే ఇప్పుడు ఇక్కడ ఏదో నాటకం ఆడుతుంది తెలుసా? ఆ పట్టీలు కొట్టేసిందని ఈ రోజు దాని నరాలు తెప్పి నాట్యం ఆడించేంత వరకు నేను నిద్రపోను. ఇంకేంటి చిట్టి విశేషాలు? ఇలా ఉయ్యాలు ఎన్నాళ్ళైందో ఉయ్యాల జంపాల. ఇంకా చాలే, దెయ్యాల దెబ్బలు ఎక్కువైనాయి నాకు. బోరు కొట్టేసింది జనాలకి. పట్టెలు గిట్టెలు ఏం అవసరం లేదు నాకు. నువ్వే ఉంచుకో, తాకట్టు పెట్టుకో, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే. నన్ను వదిలే, ఇంకొకటి పీకి వెళ్ళిపోతా. సౌండ్ ఆగిపోయిందిరా. చచ్చిపోండేమో. ఇంకా ఎంట్రీ ఇస్తాడు చూడు. వస్తాడు. ఏమిరా మాట్లాడదా? బాగా సమ్మగుండదా? చెప్తా అంటే ఇరుకుండా కలెక్టర్ గారు పట్టాలి సట తీసుకొని పోయినట్టు పోయిరావు. రెడ్డి గారు, దానికి దెయ్యం పట్టిందని వెళ్ళామని చెప్పచ్చు కదండి. తెలియాలి కదా. సరే గాని ఇక ఈడుంటే మనం బతకం, చచ్చిపోతాం. అందుకని నుంచి పోతాం పాడి. ఏదిరా బతికుంటే బలసాగు తిని బతుకుతాములే. ఇక పోతాంపా. ఎక్కడికి? ఏమ్మా నా పోయేటి వరేమ్మా, నీకు అది రాదుగా. మేము పోతానా మమ్మీ? అదేంటి వినాయక్ గారితో సినిమా అన్నారు? లేదమ్మా, రాత్రి మీ ఇంట్లో చూసిన సినిమా దెబ్బకు ఈ యాక్టింగ్ మర్చిపోయినాడు, నేను ప్రొడక్షన్ మర్చిపోయినా. ఇక పోతాం. కనీసం స్నానం చేసి కాఫీ తాగి వెళ్ళండి. లేదమ్మా, ఈ ఇంట్లో ఉంటే 1, 2 ఉడక రావు. దారిలో చూసుకుంటాంలే, యాకొండ బొండ పట్టుకొని. చిట్టి, నేను కూడా బయలుదేరుతున్నా. మామయ్య నువ్వు కూడానా? లేకపోతే ఇక్కడుండి చావమంటావా? అడ్డమైన కళలన్నీ కళ కాదు, ముందు ఇంట్లో దెయ్యం ఉందనే కలగను. ఇదిగో చిట్టి, ఈడుంటే నువ్వు సస్తావే. ఖచ్చితంగా ఈ ఇంటిని బ్రదరు కొట్టేసింటాడు, అందుకే ఈ ఇంట్లో దెయ్యం ఉంది. పోతాం పాండ్రా, ఇక పోతాము. మనం శాండిల్వుడ్ లో ట్రై చేస్తున్నాం రెడ్డి గారు. డాడీ హాలీవుడ్ లో ట్రై చేద్దాం. ఇట్రాండి. ఇదేదో తేడాగా ఉంది విషయం మొత్తం. నువ్వు నన్ను అర్థం వాడు ఎక్స్ట్రాలు హీరో అవుతాడంట. కోమల్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఇక్కడ. చిచి, మీరు వాడి ఫ్యాన్ ఏంటి? మీరే హీరోలా ఉంటారు. నిజమేనమ్మా, కాలేజీలో వీడికి మామూలు ఫాలోయింగ్ కాదు. అమ్మాయిలందరూ వీడి చుట్టూ తిరిగేవారు, ఈషాతో సహా. కదరా? రేయ్ ఊరుకుంటావా? కాదు చెప్పండి. ఏం లేదు అక్కడ చెప్పడానికి. అవును, ఈషా కేసు ఏమైందన్నయ్య? తను చనిపోయింది. డెడ్ బాడీ దొరికిందా? మరి దొరకనప్పుడు చచ్చిపోయిందని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావరా? సస్పెక్ట్ చేస్తున్నా, దాని గురించి నీతో మాట్లాడడానికి వచ్చా. నాతోనా? ఈషా గురించి అందరికంటే బాగా నీకే తెలుసు కదా. ఇద్దరి మధ్య ఏదైనా? ఈషా మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదే. అది మర్డర్ అని మాకే కరెక్ట్గా తెలీదు, నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావురా? ఎనీవే, ఈషా మర్డర్కు నీకు సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. నీకు ఈషాకి సంబంధం ఉందనేది అందరికీ తెలిసిందే కదా. ఎవరన్నారు? నాకు తనకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. 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 హే, కూల్ కూల్ కూల్. చూడు, మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక ఫ్రెండ్గా అడుగుతున్నాను, చెప్పు. రేయ్, నా గురించి తెలిసి కూడా ఏంట్రా? తెలుసు కాబట్టే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. అమ్మాయిల విషయంలో నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు. ఎన్నిసార్లు చెప్పాలి? ఈషాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకుండానే ఇన్నాళ్ళు కలిసి తిరిగారా? తిరిగితే తను మిస్ అవడానికి చనిపోవడానికి నేనే కారణమా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్? తను మిస్ అయ్యే ముందు రోజు నీకు 100 సార్లు ఫోన్ చేసింది. అంత సీరియస్ మ్యాటర్ ఏంట్రా? తను మిస్ అయిన రోజు రాత్రి 7:40కి ఫోన్ చేసి 4 నిమిషాలు మాట్లాడావు, అవునా? మళ్ళీ 8:30కి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడావు. దీనికి నీ సమాధానం ఏంటి? తను నీకు పంపిన 132 టెక్స్ట్ మెసేజెస్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని పంపింది. దీనికి నీ సంజాయిషి ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? కలుద్దాం అనుకున్నాం. కలిసారా? కుదరలేదు. ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నట్టు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది, సుభాష్ ఉన్నాడు. కానీ వాడు ఇప్పుడు లేడు, సో ప్రూఫ్ లేదు. ఇది కేవలం అనుమానమే కాబట్టి, అందులోనూ నువ్వు నా ఫ్రెండు కాబట్టి ఇక్కడే కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తున్నాను.
నేరస్తులతో నేను ఎలా మాట్లాడుతానో నీకు బాగా తెలుసు. దీని వెనక ఎవ్వరున్నా వదలను. అది నువ్వని తెలిస్తే అస్సలు వదలను. ఈ చేతికి రాఖీ కట్టింది, ఎవరిని వదలను. ఏమండి? అమ్మా ఆ? ఏంటి రామయ్య? ఊరు నుంచి అర్జెంట్ అని ఫోన్ వచ్చింది. ఓ 4 రోజులు వెళ్ళి వస్తామమ్మా. సరే వెళ్ళండి. జాగ్రత్త. వస్తామమ్మా, పద. బాబు, ఇక్కడ సోప్స్ ఎక్కడ ఉన్నాయి? నేను మీలాగా కస్టమర్నండి. షాప్ అతను అడగండి. మీరు అమ్మో, ఈవిడ గుర్తుపట్టేసినట్టుంది. ఏయ్ నువ్వు ఏయ్, ఆగు. ఏయ్, నువ్వే కదా ఆ రోజు? నేను కాదు. నిన్ను నేను కాదు. రేయ్, నీలాంటి వాళ్ళు బయట తిరగడం వల్లే అమ్మాయిలు ఇంట్లోంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఏం జరిగిందమ్మా? వీడిని అమ్మాయి చెయ్యేశాడు. వీడిని చెప్పి చిక్కొట్టాలి. నిన్ను నిర్భయ కేసులో జైల్లో వేయాలి. లేదమ్మా, వెళ్ళవయ్యా నువ్వు. ఏంట్రా ఆ? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వదలమ్మా. ఏంటి, నేను నిన్ను రేప్ చేయడానికి ట్రై చేశానా? నీకేదో జబ్బు ఉందంట కదా. మీ ఆయన పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఆయనకి చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశాను. యాక్ట్ చేసావా? అవును. ఏంటి? ఇందాక షాప్ లో ప్లంబర్ కనిపించాడు. ఇందాక షాప్ లో ప్లంబర్ కనిపించాడు. ప్లంబరా? ప్లంబర్ అండి, అదే ఆ రోజు. అయితే ఆ రోజు అలా చేయమని చెప్పి మీ ప్రొఫెసర్ గారే వాడిని పంపించారట. ట్రీట్మెంట్ కోసం చేయించుంటాడులే. ట్రీట్మెంటా? ఇలా ఎక్కడైనా చేస్తారా? వాడు నన్ను నిజంగా రేప్ చేసుంటే, నేను వాడిని పొడిచాక వాడు చచ్చుంటే నా పరిస్థితి ఏంటండి? ఏంటే గోలా? ట్రీట్మెంట్ అని చెప్పానా? నీకు తెలీదు, లోపలికి వెళ్ళు. ఏంటి గోలా? ఏంటండి, పల్లెటూరు దాన్నే కదా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నీకు తెలీదు, లోపలికి వెళ్ళు. నాకెందుకు తెలీదు? నాకన్నీ తెలుసు. ఏం తెలుసే? నాకన్నీ తెలుసు. నేను అన్నీ చూశాను. ల్యాప్టాప్లో మీ ఇద్దరు ఫోటోలు, మీద బట్టాలు. నిన్న రెస్టారెంట్లో మీ ఫ్రెండ్ మిమ్మల్ని అన్ని మాట్లాడినారే, మీరు ఒక్క మాట కూడా అనలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈషా గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి నా నోరు ముయించేసేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నాకేం పిచ్చి లేదు. పెళ్ళాను కాబట్టి పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు, అన్నీ దాచేస్తున్నారు. అసలు నాకు నీ మీదే అనుమానం. ఈశాన్ ఏం చేశారు? చంపేశారా? చెప్పండి. ఏం మాట్లాడరే? బతుకుండగా అది విసిగించింది, తెచ్చక నువ్వు విసిగిస్తున్నావు. ఈషా చచ్చిపోయిందా? అంటే చంపేశారా? అవునే, ఈషా నేనే చంపాను. ఇప్పుడు ఏంటి, ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా చంపుతాను. ఎలా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. త్రిపుర రామా రా రా.